ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. భారతీయ యువతని జర్మనీ ఆహ్వానిస్తోంది. ఒకవైపున యూరోపియన్ దేశాల్లో చాలా దేశాలు, దాంతోపాటుగా అమెరికా వలసవాదులు మాకు అక్కర్లేదు, మా దేశం నుంచి నిష్క్రమించండి అని చెబుతూ వీసా నిబంధనలు కూడా చాలా కఠినతరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి ఆ యూరోపియన్ సంస్కృతిలోనే ఉన్నటువంటి జర్మనీ మాత్రం దానికి భిన్నంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా భారతీయ యువతని పిలుస్తోంది, మీరు రండి, మా దేశంలో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. ఏటా 2.5 లక్షలకు పైగా ఉద్యోగాలు మా దగ్గర దొరికేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు 5.5 లక్షల వరకు మేము జీతం ప్రతి నెల మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీంతో పాటు అనేక రకాల వసతులు సౌకర్యాలు కూడా మీకు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చి మా దేశం లోపల మీరు సేవలు అందించండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకు జర్మనీ ఈ రకంగా రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, ఒకసారి జర్మనీ పరిస్థితి ఏమిటో మనం చూద్దాం. జర్మనీలో దేశంలో జనాభా ఇవాళ 1/3 పాపులేషన్ అక్కడ ఆల్రెడీ 60 ఏళ్లకు పైగా వృద్ధులు ఉన్నారు. అది క్రమక్రమంగా పెరుగుతోంది. ఒక దేశం లోపల 2.3% వృద్ధి రేటు లేకపోయినట్టయితే, అంటే కొత్తగా పుట్టేటువంటి సంతానం యొక్క నిష్పత్తి లేకపోయినట్టయితే, ఆ దేశం వయోవృద్ధుల సంఖ్యని మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు జర్మనీ లోపల 1.3 నుంచి 1.5 లోపల మాత్రమే సంతానోత్పత్తి జరుగుతోంది. ఇది సరిపోదు. ఎందుకంటే పుట్టే వాళ్ళకన్నా చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేశం లోపల ఉత్పత్తులు పడిపోతాయి. మరి వృద్ధులు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే పరిస్థితి ఉండదు. ఉద్యోగం చేసి తద్వారా ఉత్పత్తిని పెంచి దేశాన్ని అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నం చేయలేరు. ఆర్థిక పరిస్థితులు కుంటుపడతాయి. కాబట్టి వాళ్ళు ఇంకా ఆ దేశం లోపల జనాభా పెరిగే అవకాశం కనబడటం లేదు. ఆ దేశంలో వృద్ధుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. యువత సంఖ్య చాలా తగ్గిపోతోంది. ప్రపంచ దేశాలన్నిట్లలో ఇవాళ భారతదేశం మాత్రమే 3/2 వంతులు సుమారుగా యువత కలిగినటువంటి దేశం అది. వృద్ధుల కన్నా చాలా పర్సెంటేజ్, వృద్ధుల పర్సెంట్ మన దగ్గర 11%, 11.5% వరకు మాత్రమే ఉంది. యువత మన దగ్గర విపరీతంగా పెరుగుతూ ఉండటం వల్ల ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా ఏజింగ్ ప్రాబ్లంతో ఎదుర్కొంటున్న దేశాలు ఒకవైపు అయితే, ఎక్కువగా యువత కలిగిన మొట్టమొదటి దేశం ప్రపంచం లోపల భారతదేశం. కాబట్టి జర్మనీ ఏమని నిర్ణయించుకుందంటే, భారతీయ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించాలి అని నిర్ణయించుకుంది. దానికి కూడా కారణాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా భారతదేశం లోపల విజ్ఞానం కానీ, చదువు మీద దృష్టి దృక్పథం కానీ, ముఖ్యంగా ఒబీడియన్స్, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒదిగి ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. రెండోది, టైమింగ్స్ కాకుండా అవసరమైతే టైం కన్నా ఎక్కువ కూడా పనిచేయడానికి సిద్ధపడతారు. తమకు దొరికినటువంటి జీతభత్యాల లోపల సంతృప్తికరమైన జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వ్యవస్థను చాలా చక్కగా ఉంచుకుంటారు. భక్తిభావంతో జీవితం గడుపుతారు. ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ప్రపంచంలో మరి ఏ దేశం మీద పడనటువంటి కను భారతదేశం మీద జర్మనీ వేసింది. వీసా నిబంధనలు కూడా చాలా సులభతరం చేసింది. భారతీయులారా రండి, ఏటా 2.5 లక్షలకు పైగా ఉద్యోగాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా ఏంటంటే వడ్రంగం లాంటివి, తర్వాత ఇళ్ళు కట్టేటువంటి కార్మికులు లాంటివి కూడా ఉన్నాయి. దీంతో పాటుగా డాక్టర్లు, నర్సులు, వైద్యం లోపల ఉపయోగపడేటువంటి టెక్నీషియన్స్ చాలా ఎక్కువగా అవసరం ఉంది. దీనికి తోడుగా ఇతర రంగాల్లో కూడా యువత యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, బిలో 50 ఇయర్స్లో ఉండే యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ జర్మనీ దేశం ప్రకటనలు విడుదల చేస్తోంది. మరి భారతదేశం లోపల ఇవాళ ఒకవైపున అమెరికా మనల్ని బలవంతంగా బయటికి పొమ్మని చెప్తున్న తరుణంలో, యూరోపియన్ దేశాలు కూడా మాకు వలసవాదులు అక్కర్లేదని చెప్తున్న తరుణంలో, అదే యూరోపియన్ సంస్కృతికి సంబంధించినటువంటి మరి జర్మనీ ప్రత్యేకంగా పిలవడం. జర్మనీ అంటే మామూలుగా కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటో మనకు తెలుసు. జర్మనీ ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలడానికి ప్రయత్నం చేసిన దేశం. ఇవాళ మరి వాళ్ళు పిలుస్తున్నారంటే ఆ పిలుపును మనం అర్థం చేసుకొని అవసరం ఉన్న యువత అంతా కూడా ముందుకు వచ్చి జర్మనీకి మరి అప్లై చేసుకొని అక్కడ ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలని తెలుసుకొని ఆన్లైన్ లోపల ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో వెళ్ళి దాన్ని ముందుగా అక్వైర్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ఏజెన్సీని నమ్మొద్దు. ప్రభుత్వం యొక్క సూచన సలహా తీసుకొని ఇక్కడ ఉండేటువంటి జర్మన్ రాయబార కార్యాలయానికి వెళ్ళి మనం వాడితో మాట్లాడి
ఆథరైజ్డ్గా ఉండేటువంటి ఏజెన్సీస్ ఏమిటి, అలాగే మన ప్రభుత్వాన్ని కూడా మనం సంప్రదించి ఎవరి ద్వారా జర్మనీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందో చూసుకొని వాళ్ళ ద్వారానే మనం జర్మనీకి వెళ్ళినప్పుడు మాత్రమే సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనకు కలుస్తాయి. ప్రైవేట్ ఏజెన్సీలో చాలా వరకు మోసం చేసే ఉన్నాయి. వాళ్ళు దొంగ వీసాలు క్రియేట్ చేసేసి యువతను తప్పుదారి పట్టించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి దొంగల బారిలో మనం పడకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా ఉంది. మరి జర్మనీ లోపల 5-5.5 లక్షల రూపాయలు మినిమం భారతీయులకైతే 5-5.5 లక్షలు ఇవ్వడం సిద్ధపడుతున్నారు. అదే ఒకవేళ జర్మనీ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తే 4 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. అంటే జర్మనీలో ఉండేటువంటి యువత కన్నా, జర్మనీలో ఉండేటువంటి వ్యక్తుల కన్నా, జర్మన్ పౌరుల కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ భారతీయులకు ఇస్తున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే భారతీయుల మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం, భారతీయ యువతను వాళ్ళు జర్మనీకి ఆహ్వానించడం, వీలైతే అక్కడ స్థిరపడేట్టు చేసుకుని తమ దేశంలో యంగ్ పీపుల్ లేని కొరతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా దీంట్లో ఒక భాగంగా వాళ్ళు ఒక స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. తద్వారా ముందుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపున మరి ఇతర దేశాలు మనల్ని తృణీకరిస్తున్నప్పుడు, ముఖ్యంగా అమెరికా లాంటి దేశం లోపల మనం ఉండలేని పరిస్థితి ఏర్పడి లక్షలాది మంది అక్కడ తిరిగి వచ్చేందుకు సిద్ధపడుతున్నప్పుడు జర్మనీని ఆల్టర్నేట్గా ఎంచుకున్నట్టయితే ఏటా 2.5-3 లక్షల మంది అక్కడికి వెళ్ళి స్థిరపడడానికి అవకాశాలు ఉన్నాయి. తద్వారా కళల్ని నిజం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు, యువతి దీన్ని ఆదర్శంగా తీసుకొని జర్మనీ వెబ్సైట్లు ఓపెన్ చేసుకొని లేదా జర్మన్ కన్సులేట్ జనరల్కి వెళ్ళి మాట్లాడుకొని తమకు అనుకూలమైన పరిస్థితులు ఏమిటో, అక్కడ తమకు అనుకూలమైన జాబ్స్ ఏమున్నాయో చూసుకొని వాళ్ళు వెంటనే అప్లై చేసుకొని తమ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవచ్చుగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం.